తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. సో దీనిలో మనము పాలనలో దూకుడు పెంచాలి, ప్రజలకు దగ్గర కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పథకాల విషయంలో వాళ్ళకు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసి ప్రజల మెప్పు పొందాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా సీరియస్గా అడుగులు వేస్తూ ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మొత్తం నియోజకవర్గాల రివ్యూలు చేస్తూ ఉంది. సో అదొక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. ఇంకొక వైపు చేతికిల పడ్డ బీజేపీ కూడా దాదాపు 3 రోజులుగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో వరంగల్ వేదిక కావచ్చు, లేకపోతే బూత్ స్థాయి కార్యకర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే క్యాడర్కి ఒక దిశానిర్దేశం ఇస్తూ కూడా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కూడా దూకుడుగా పనిచేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఈ 3 పార్టీల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఏంటిది, వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటిది అనే కోణంలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు పూర్తి స్థాయి నెగిటివిటీ రావడం జరిగింది. అసలు వాళ్ళు కనీసం ఒక 10-20 సీట్లు గెలుస్తారా అనేటువంటి కోణంలో కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం టైంపాస్ చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత మంచి పేరు మూట కట్టుకున్నది. సో రైతాంగం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు రేవంత్ రెడ్డి దిస్తామా అని చెప్పేసి వాళ్ళు ఎదురుస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ సరిగా కాలేదు, రైతు బంధులు సరిగా ఇవ్వలేదు, అదేవిధంగా ఏ ఒక్క పథకం కూడా ముందుకు పోయినట్టు దాఖలాలు లేవు. ఈ 5 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాల కాలంలో మూసీ అనేటువంటి ఒక ప్రాజెక్టు తప్ప, మూసీని ఒక పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఒక ఆతృత తప్ప, దాన్ని కంప్లీట్ చేద్దాం, దానికి ఒక సీరియస్ డైరెక్షన్ ఇద్దాం అనేటువంటి సోయి రేవంత్ రెడ్డికి లేదు. హైడ్రా తోటి చేసినట్టు విధ్వంసం కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం స్థానికంగా దోచుకునే విధంగానే వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతోంది. ఇక మంత్రులు అయితే ఎవరికి అందుబాటు లేకుండా మొత్తం సంపాదన ధ్యేయంగా రాక 10 వచ్చింది కదా, ఇప్పుడు సంపాదించుకుంటే తరతరాలు తిని బతకొచ్చు అనేటువంటి కోణంలో వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఈ విధంగా మొత్తంగా ఎవరికి వారే యమునా తీరంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీల ప్రభుత్వంలో మొత్తం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది అందరి పరిస్థితి. సో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్లే, నో డౌట్ అలా. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారులకు వస్తుందా, లేకపోతే బీజేపీ అధికారులకు వస్తుందా అనేది ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది క్యాచ్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అంతలా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ ఒక నిర్బంధం పెరిగిపోతుంది, మళ్ళీ ఒక నియంత్రణ పాలన వస్తుంది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు అవుతాయి, పెద్ద ఎత్తున కుటుంబ పరిపాలన పెరిగిపోతుంది, ఆ తర్వాత భూదోపిడి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతాయి, అన్యాయాలు పెరిగిపోతాయి అనేటువంటి కోణంలో భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అయితే ఈ క్రమంలో కేసీఆర్ కూడా బయటికి రాకపోవడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో కొంచెం స్థిరంగానే ఉన్నది. కానీ ఇంకా రావాల్సినంత మైలేజ్ బీఆర్ఎస్ పార్టీకి రావట్లేదు. మరి అది భవిష్యత్తులో రావచ్చా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇంకొక వైపు ఈ 2 పార్టీల యొక్క పరిస్థితి అవుతుందో ఇది బీజేపీకి ప్లస్ కావాలి. కానీ బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోటి, నాయకుల మధ్య అంతర్గత విభేదాలతోటి మొత్తంగా ఈ 2 పార్టీల కంటే దీన స్థితి బీజేపీకి తయారైంది. కేవలం హిందుత్వ వాదంతో రావాలనే ఒక దృక్పథంతో ఉన్నట్టుగా తెలుస్తోంది తప్ప ఎక్కడ ప్రజల సమస్యల విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పుల విషయంలో కానీ ఎక్కడ కూడా కనీసం నోరు మెదపడం లేదు భారతీయ జనతా పార్టీ. కేవలం హిందుత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాం అనేటువంటి ఒక ప్రయత్నం తప్ప వాళ్లకు వేరే సోయి లేదు, వేరే కమిట్మెంట్ లేదు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య మీద కూడా భారతీయ జనతా పార్టీ ఒక్క పోరాటం కూడా చేయలేదు. సో అందులో కొంతమంది ఎంపీలేమో రేవంత్ రెడ్డికి కొరియర్గా తయారైనరు, కొంతమంది మధ్యలో విభేదాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది ఏమో రేవంత్ రెడ్డిని జాకిలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు,
కొంతమంది ఇక వాళ్ళు చెప్పొద్దు కానీ ఎంత దారుణంగా అసలు భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఇప్పుడు ఆ క్రమశిక్షణ లేదు బీజేపీలో. పూర్తి స్థాయిలో మోడీ షాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మార్చిర్రో తమకు అనుకూలంగా, ఇక్కడ కూడా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా బీజేపీని మలుచుకొని సంపాదన ధ్యేయంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి యొక్క మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది రేవంత్ రెడ్డితో కలిసి దందాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవ్వరు కూడా ప్రజా సమస్యల మీద నోరు మెదపడం లేదు. అదే ఏ చిన్న ఇష్యూ అయినా సరే, ఒక ఫర్ సపోజ్ ఒక ముస్లిమో ఒక క్రిస్టియనో ఒక చిన్న ఇష్యూ వచ్చిందని చాలు దాన్ని భూతద్దంలో పెట్టేసి మొత్తం ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ కూడా తెలంగాణలో నడవవు. 100% తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు నడవు. ప్రజల సమస్యల మీద తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం పైన దాడి చేస్తూ ఉంటే కనీసం మాట్లాడినటువంటి చాతగాని చావగాని స్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వరస్ట్ ఫెలో ఈరోజు తెలంగాణ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. తెలంగాణ పైన తన యొక్క చెంచాలను పెట్టుకొని, తన యొక్క పిల్ల బచ్చాలను పెట్టుకొని, పిల్ల సైకిల్ని పెట్టుకొని ఈరోజు తెలంగాణను అస్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి చదువు లేని దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, కనీసం అవగాహన లేని దద్దమ్మ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తూ ఆయనను ముందు పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా విచ్ఛిన్నమయ్యో ఆ విధంగా విచ్ఛిన్నం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక కనబడతా ఉంది. సో ఇందులో భాగంగా తెలంగాణ సమాజం ఇలాంటి వాటిని హర్షించదు కాక కనీసం దగ్గర కూడా రానియదు. భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది. సో ప్రజలు కూడా ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితియా లేకపోతే బీజేపీ గురించి కూడా పక్కన పెట్టేసారు. ఇంకెవరైనా కొత్త వ్యక్తులు, హరీష్ రావు లాంటి వ్యక్తులా లేకపోతే ఈటల లాంటి వ్యక్తులా బయటకు వస్తే వాళ్ళకు ఆదరిద్దామనేటువంటి కోణంలో ఉన్నారు. ఆల్టర్నేటివ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నాల్లో ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ కూడా. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా ఆదరించే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీనిపైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. చూద్దాం కొన్ని రోజులు అయితే దీనిపైన తెలుస్తుంది.